आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने संगारेड्डी के पोस्ट ऑफिस के करीब कांग्रेस पार्टी की जानिब से एहतजाजी धरना मुनज़्ज़म करते हुए नेशनल हेराल्ड केस में ईडी की चार्जशीट में सोनिया गांधी और राहुल गांधी के नामों को शामिल करने के खिलाफ एहतजाज और धरना मुनज़्ज़म करते हुए इन्होंने मरकजी बीजेपी हुकूमत पर सख्त तनकीद की। ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు జైలు జీవితం గడిపారు, ఇందిరాగాంధీ గడిపింది, స్వాతంత్రం వచ్చింది, ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరూ లేరు, పెరిగిన బంగ్లా ఇది. ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ బంగ్లాలన్నీ కూడా చూసారు. ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు. కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు మంచి పరిపాలన అందించారు. ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అణగదొక్కిన మోడీ గారు, అమిత్ షా గారు, మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వానీ రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీకు విలువలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే వద్దు, దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షాకి, బీజేపీకి ఉన్న తేడా, నాగలోగానికి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా. బీజేపీ నాయకులారా, మీరు నక్కలు. పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది? మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప